విజయ్ పార్టీతో ఇప్పుడు కలిసినటువంటి మరో పార్టీ పీఎంకే. నలుగురు ఎమ్మెల్యేలు కలిగినటువంటి ఈ పార్టీకి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి ఇస్తే ఆ పార్టీ వ్యవస్థాపకుడు రామదాసు ఆ యొక్క పార్టీ ఆ పదవిని ఇటు అనుభమనికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అనుభమని ఈ పార్టీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నటువంటి మహిళ. ఈవిడికి గనక ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఇస్తే గనక అది ఒక విధంగా చాలా పెద్ద సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో పార్టీలు ఆ ఉప ముఖ్యమంత్రి కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి తరుణంలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ పార్టీకి ఉప ముఖ్యమంత్రి ఎలా ఇస్తారని ఇప్పుడు ఆలోచిస్తారు. కాకపోతే విజయ్ ఏం చేసినా సరే పార్టీ కోసమే ఆలోచిస్తున్నాడు అన్న విధంగా టీఎంకే నేతలు పెద్దగా మాట్లాడకపోవచ్చు, కానీ కాంగ్రెస్ లాంటి పార్టీలు అంటున్నాయి. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే అక్కడ సపోర్ట్ చేశాడు, రాజ్యసభ కోసం సపోర్ట్ చేశాడు, ఇటువైపు మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్కి మాట్లాడే ఇదే లేదు అన్న విధంగా టీవీకే నేతలు అంటున్నారు. మిగతా పార్టీలకు సంబంధించి వాళ్ళు ఏమొచ్చేసి ఇద్దరేసి ముగ్గురేసి ఇద్దరే ఉన్నారు మిగతా పార్టీల్లో. కాబట్టి వాళ్ళకి పెద్దగా అవకాశాలు అయితే రాకపోవచ్చు. ఇప్పుడు అనుభూమనికి ఉప ముఖ్యమంత్రి ఇస్తారా అంటే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వాళ్ళు అంటున్నారు టీవీకే నేతలు. కాబట్టి రామ్దాస్ కూడా అంటే పీఎంకే పార్టీకి చెందినటువంటి రామ్దాస్ కూడా ఆవిడకి మొత్తం అన్ని అప్పచెప్పేశాడు, పార్టీ పగ్గాలన్నీ కూడా. కాబట్టి ఉప ముఖ్యమంత్రి పదవి ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.